ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. పోయిన సంవత్సరం ఇదే తొలి ఏకాదశి రోజున నా మొదటి వీడియో అనేది అప్లోడ్ చేశాను యూట్యూబ్లో, ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని. కానీ ఇన్ని రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను. నిజానికి యూట్యూబ్లో ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది నాకు అసలు చేత కావట్లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేస్తూ ఫోన్ పట్టుకొని కెమెరా తీయడం అనేది నా వల్ల కావట్లేదు. కానీ ఈ యూట్యూబ్ అనేది నాకు ఒక చిన్న టైం పాస్ అన్నమాట. ఒక ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టచ్చు కదా అన్నట్టుగా ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మార్నింగ్ నుంచి అయితే పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసాను అని చెప్పాను. కానీ ఒక రకంగా లేచి నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యం కూడా బెల్లమన్నం పరమాన్నం వండేసి టెంకాయ అయితే మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మార్నింగ్ నుంచి నేనైతే ఉపవాసం అయితే ఉన్నాను. అలా అని ఒక చుక్క నీరు తాగకుండా అలా ఏం లేదు. పాలు, పండ్లు, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, టెంకాయ నీళ్ళు ఇలా అన్నీ తింటూ తాగుతూ ఉపవాసం అయితే చేస్తున్నాను. నా ఉపవాసం అయితే ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఈవినింగ్ వరకే నా ఉపవాసం అని అనుకున్నాను. అలాగే ఈవినింగ్ ఆఫ్టర్ పూజ అయిపోయాక, సంధ్యాదీపం అయిపోయాక నేను భోజనం అయితే చేస్తాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నాకు ఎంతో ఇష్టమైన రుక్మిణీ కళ్యాణం కథనైతే పారాయణం చేద్దామనేసి చదువుతున్నాను. ఇది ఎన్నిసార్లు చదివినా నాకు బోర్ అనేది కొట్టదు. చాలా బాగుంటుంది. ఎప్పుడు చదివినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఇక నుంచి మళ్ళీ యూట్యూబ్లో ఒక్కొక్కటిగా నా వీడియోస్ అయితే వస్తాయి. మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చితే ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఇక నేను నా పారాయణం అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.